వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కల్సెట్టి అప్పలనాయుడు శనివారం స్థానిక శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావుతో కలిసి ఎచ్చెర్ల నియోజకవర్గం బంటుపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులతో కలిసి బంటుపల్లి సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా పచ్చదనం కోసం మొక్కలు నాటి అనంతరం పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి నాయకులు, కార్యకర్తలు, స్కూల్ విద్యార్థుల సమక్షంలో కార్యక్రమం యొక్క థీమ్ ను ప్రతిజ్ఞ చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఎంపీ కల్సెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ మంచి ఆలోచనలు, ఆరోగ్యవంతమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం, ఇంటి దగ్గర పనిచేసే చోట శుభ్రతలతో మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, కూటమి మండల పార్టీ అధ్యక్షులు లంక శ్యామలరావు, రణస్థలం మండల ఎక్స్ఎంపీపీ డీజీఎం ఆనందరావు, శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పిన్నిటి వెంకట బానోజీ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు పిసిని జగన్నాథం నాయుడు, రౌత్ శ్రీనివాసరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పలు అధికారులతో కలిసి పాల్గొన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీకాకుళంలోని పెద గనగల్లివానిపేటలో స్థానిక శాసనసభ్యులు గొండిశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 193 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతం ఉందన్నారు. బీచ్ శుభ్రపరుచు ప్రాంతంగా శ్రీకాకుళం మండలం పెద గనగల్లవానిపేట బీచ్ ను శుభ్రపరచుటకు ప్రభుత్వం ఎంపిక చేసినట్లు చెప్పారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కింద జిల్లాలో ఇప్పటికీ 912 గ్రామాల్లో 221 గ్రామాల వరకు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్ గా చేయడమైందని, శనివారం కూడా 31 గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్ గా డిక్లేర్ చేసినట్లు వెల్లడించారు. ఈ గ్రామాల్లో పూర్తిగా శుభ్రతపై అవగాహన, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఇంకుడు గుంతలు, కంపోస్టింగ్ ఫెసిలిటీస్ ఉంటే ఆ గ్రామాన్ని మోడల్ గ్రామంగా ప్రకటించవచ్చన్నారు. ఇచ్చాపురం మున్సిపాలిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ అండ్ ప్లాస్టిక్ గా డిక్లేర్ చేస్తామన్నారు. ఒకేసారి వాడిన ప్లాస్టిక్ అంటే స్ట్రాస్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ను మున్సిపాలిటీలో వాడకూడదని ప్రకటిస్తామన్నారు. అక్టోబర్ 2 నుండి అన్ని మున్సిపాలిటీల్లోనూ, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లోనూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం నుండి ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదని స్పష్టం చేశారు. మనకు మనంగా పక్కాగా అమలు చేసినప్పుడే ప్రజలు కూడా అమలు చేస్తారన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ మాట్లాడుతూ వ్యర్థాలను సముద్రంలోకి నేరుగా విడిచిపెట్టడం వలన సముద్రపు నీరు కలుషితమై మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతుందన్నారు. చేపల్లోకి ప్లాస్టిక్ వెళుతుందని, ఆవుల కడుపుల్లోకి ప్లాస్టిక్ వెళుతుందని అసెంబ్లీలో కాలుష్యంపై పెద్ద చర్చ జరిగినట్లు చెప్పారు. కాలుష్య నియంత్రణకు ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని కోరారు. కాలుష్య నియంత్రణకు ప్రజల నుండి పెద్ద ఎత్తున సహకారం వచ్చిన నాడే నియంత్రణ చేయగలమన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టడం, ప్లాస్టిక్ నిషేధానికి ప్రజల నుండి కూడా తమ వంతు సహాయ సహకారాలు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీచ్ లో ఉన్న వేరే డస్ట్బిన్ లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శాసనసభ్యులు గొండిశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఇతర అధికారులు, యువత, వివిధ కంపెనీల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ఫోటోలు తీసుకున్నారు, సిగ్నేచర్ చేశారు. స్వచ్ఛతా హీ సేవ, ప్లాస్టిక్ వద్దు, కాటన్ ముద్దు తదితర నినాదాలతో పేపర్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ, డిపిఓ కె భారత్ సౌజన్య, తహసీల్దార్ గణపతిరావు, ఎంపీడీఓ ప్రకాశ్ రావు, డిస్ట్రిక్ట్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పి రాజశేఖర్, వివిధ కంపెనీల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ లో గ్రీన్ అంబాసిడర్ల పాత్ర కీలకమని రేగడి మండల ఎంపీడీఓ శ్యామల కుమారి అన్నారు.
స్వచ్ఛ భారత్ లో గ్రీన్ అంబాసిడర్ల పాత్ర కీలకమని రాజం నియోజకవర్గం రేగడి మండల ఎంపీడీఓ శ్యామల కుమారి మరియు ఈపీఓ ఆర్డీ వి జగన్నాథరావు అన్నారు. శుక్రవారం భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండలంలోని పనసవలస తదితర గ్రామాల్లో గ్రీన్ అంబాసిడర్లకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. గ్రామాల్లో గృహ వ్యర్థాలు, తడి పొడి చెత్త సేకరణ చేయడంలో గ్రీన్ అంబాసిడర్లు కృషి ప్రశంసనీయమని అన్నారు. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను వార్మింగ్ కంపోస్ట్ ను గ్రేడింగ్ చేసి అమ్మడం వలన పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చన్నారు. అక్టోబర్ 2 వరకు మండలంలోని అన్ని పంచాయతీలలో ప్రత్యేక పారిశుద్ధ్య మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ పద్మ, గ్రామ పెద్దలు గేదెల గోవిందరావు, నర్సునాయుడు, కార్యదర్శి బి రాము, ఏఎన్ఎంలు ఆర్ నాగమ్మ, ఏ హైమ, సరస్వతి, గ్రీన్ అంబాసిడర్లు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. 2025 సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం శనివారం బంటుపల్లి సచివాలయంలో రావాడ పిహెచ్సి వైద్య సిబ్బందితో ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంప్ ను సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్ తో కలిసి ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ శిబిరం ద్వారా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, అవసరమైన మార్గదర్శకాలు అందించబడతాయని, 18 నుండి 30 సంవత్సరాల వయసు గల మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని, నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం మొత్తం ఆరోగ్యకర వాతావరణంలో జీవించడానికి ఆస్కారం కలుగుతుందని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ పంటలపై సిహెచ్ ఉమామహేశ్వరి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం బొడ్డవలస గ్రామంలో ఆయిల్ ఫామ్ పంటపై రాజాం ఉద్యానవన శాఖ అధికారిని సిహెచ్ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి 15 మంది రైతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిహెచ్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ మొక్కలు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి పూర్తిగా ఉచితంగా కంపెనీ వారి నుంచి రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే 1 హెక్టార్కి ఆయిల్ ఫామ్ సాగుకు గరిష్టంగా 29,000 రూపాయలు సబ్సిడీ ఉందని మరియు అంతర పంటలు, పంట నిర్వహణ కొరకు 1 హెక్టార్కి ప్రతి సంవత్సరం 10,500 రూపాయల వరకు మొదటి 4 సంవత్సరాలు సబ్సిడీ ఉందని అన్నారు. నీటి సదుపాయం ఉన్న పెద్ద రైతులే కాకుండా చిన్న సన్నకారు రైతులందరూ ఆయిల్ పంట వేసుకోవలసిందని రైతులకు సూచించారు. 1 ఎకరాకి ఖర్చులు పోను నికర ఆదాయం 1 లక్ష నుంచి 1,30,000 రూపాయల వరకు ఉందని, మొదటి 4 సంవత్సరాలు ఆయిల్ మొక్కలు మధ్య ఉన్న ఖాళీ ప్లేస్ ని వివిధ రకాలైన మొక్కజొన్న, పత్తి, కూరగాయలు, అరటి, బొప్పాయి వంటి వాటితో అంతర పంటలు వేసుకున్నట్లయితే అధిక ఆదాయంతో పాటు సబ్సిడీ కూడా తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు శ్రీనివాస్, పామాయిల్ ఫ్యాక్టరీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం నియోజకవర్గం కాగవాడ గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని, పరిసరాలను శుభ్రంగా చేసుకోవడం అందరి బాధ్యతని, అందరూ బాధ్యతగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ నినాదంతో జరుగుతున్న ఈ ఉద్యమం మన పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శనివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి శనివారం ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేన్విడి ప్రసాద్ తెలియజేశారు.
అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్లీన్ ఆఫ్ ది డే నిర్వహించారు. అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీన్ ఆఫ్ ది డే కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నరూరు విద్యార్థులు అటవీశాఖ కాశీబుగ్గ రేంజర్ ఏ మురళీకృష్ణ నాయుడు, బీట్ ఆఫీసర్ సంతోష్, కేవీ పాలెం బీట్ ఆఫీసర్ రవికుమార్, వజ్రం కొత్తూరు బీట్ ఆఫీసర్ లక్ష్మణ్, అదేవిధంగా మెరైన్ పోలీస్ సిఐ రమేష్, సముద్ర తాబేలు సంరక్షణ సభ్యులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మార్పు చక్రాధర్, వ్యాయామ ఉపాధ్యాయులు బి బాబురావు మరియు ఉపాధ్యాయ సిబ్బంది, మత్స్యకారులు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర ప్రాంతానికి మరియు సముద్రానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలను, వాటి వల్ల భూమికి కలిగే నష్టాన్ని ట్రీ ఫౌండేషన్ శ్రీకాకుళం జిల్లా కోఆర్డినేటర్ కె సోమేశ్వరరావు మరియు మురళీకృష్ణ నాయుడు విద్యార్థులకు, యువతలకు వివరించారు. శ్రీకాకుళం ఫైనాన్స్ ఆఫీసర్ చీపురుపల్లి వాసు ప్రతిష్టాత్మకమైన విఎన్ఐటి నాగపూర్ నుంచి పిహెచ్డి పట్టా అందుకున్నారు. శ్రీకాకుళం ఫైనాన్స్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చీపురుపల్లి వాసు ప్రతిష్టాత్మకమైన విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ నాగపూర్ నుంచి పిహెచ్డి పట్టా అందుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆన్ మ్యాచింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెగ్నీషియం మెటల్ మాట్రిక్స్ కాంపోజిట్స్ అనే అంశంపై ఆయన పరిశోధన చేసి ప్రొఫెసర్ ఆచార్య అతుల్ బి అందరే పర్యవేక్షణలో పూర్తి చేశారు. చీపురుపల్లి వాసు ఎంటెక్ తిరుచిరాపల్లి నుంచి మాస్టర్స్ పూర్తి చేసి పిహెచ్డిని నాగపూర్ విఎన్ఐటిలో సాధించారు. ప్రస్తుతం ఆర్జేయుకేటి శ్రీకాకుళంలో అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు ఫైనాన్స్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్జేయుకేటి రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీడీజీ బాలాజీ, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ అకాడమిక్ శివరామకృష్ణ, డీన్ వెల్ఫేర్ గేదెల రవి, ఇతర అధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ఎస్బీఎస్వైఎం డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ఎన్బీఎస్వైఎం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రవీణ కుమారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని శ్రీకాకుళం రిమ్స్ వైద్యులు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 30 మంది విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ కుమారి మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదంతో మొదలుపెట్టి రక్తం యొక్క ఆవశ్యకతను వివరించి అందరికీ అవగాహన కల్పించారు. రక్తం చేసిన విద్యార్థులకు ప్రిన్సిపల్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ వైద్యులతో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం మాధురి, పి జయమ్మ, పి ఆనంద్, అధ్యాపకులు మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.